సో ఇప్పుడు మనం లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి ZOC అండ్ ZSC క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో అసలు ZSC ZOC అంటే ఏంటి? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ లైన్, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ లైన్. సో ఇప్పుడు మనం లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి ZOC అండ్ ZOC క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటి అంటే అందులో లాస్ ఏం జరగదు. సో లాస్ ఏం జరగదు అంటే అటెన్యూయేషన్ అనేది 0 అవుతుంది అనమాట. సో అంటే ఆల్ఫా అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు నేను ZSC క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి. సో ZSC క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ZSC ఫార్ములా తీసుకుంటున్నాను అనమాట. సో నార్మల్ ZSC ఫార్ములా. సో నార్మల్ ZSC ఫార్ములా ఏంటి? Z0 ఇంటూ tan h PL. సో ఇక్కడ నేను cot h theta అండ్ అలాగే e పవర్ j theta e పవర్ మైనస్ j theta ఎందుకు రాశాను అంటే అవి ఇందులో ఉపయోగపడతాయి అనమాట. సో ఇక్కడ నేను tan h theta రాయలేదు. సో tan h theta ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందంటే దీనికి ఇన్వర్స్ అవుతుంది అనమాట. సో అంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x అవుతుంది tan theta కి. సో ఇప్పుడు ఆ ఫార్ములా ఇక్కడ రాసుకుంటే సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ tan h PL అనేది తీటా కింద తీసుకుంటే సో tan h తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ తీటా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ e పవర్ తీటాస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ తీటా కాదు hx. సో ఇప్పుడు x అంటే ఏంటి? ఇక్కడ PL అనమాట. సో Z0 ఇంటూ tan h x అంటే PL కాబట్టి సో ఈ x ప్లేస్ లో PL రాసుకుని రీప్లేస్ చేయండి. సో అంటే e పవర్ PL మైనస్ e పవర్ మైనస్ PL డివైడెడ్ బై e పవర్ PL ప్లస్ e పవర్ మైనస్ PL అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సో మనం P అంటే ఏం తెలుసు మనకి? P ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ j బీటా. సో ఇక్కడ నేను ఆల్ఫా అనేది 0 అవుతుంది అన్నాను కాబట్టి సో ఇంకా P అంటే ఏం మిగులుతుంది? సో P ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? j బీటా అవుతుంది. సో ఇదే నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ e పవర్ PL అంటే ఇప్పుడు P అనేది j బీటా అవుతుంది. సో j బీటా L మైనస్ e పవర్ మైనస్ j బీటా L డివైడెడ్ బై e పవర్ j బీటా L సేమ్ ప్లస్ e పవర్ మైనస్ j బీటా L. సో ఈ రెండు ఒకేలా ఉన్నాయని క్యాన్సిల్ చేయొద్దు, ఇక్కడ మైనస్ తేడా ఉన్నాను. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు సో e పవర్ j తీటా. సో అంటే e పవర్ j తీటా e పవర్ మైనస్ j తీటా. సో దానికి ఫార్ములా ఏంటి? cos తీటా ప్లస్ j sin తీటా cos తీటా మైనస్ j sin తీటా. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో అంటే e పవర్ j తీటా మైనస్ e పవర్ మైనస్ j తీటా చేస్తే ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్స్ మిగులుతాయి అన్నమాట. సో అంటే సో దీనికి ఫార్ములా ఏంటి అంటే e పవర్ j తీటా మైనస్ e పవర్ మైనస్ j తీటాకి సో 2j sin తీటా అనమాట. సో sin తీటా అంటే ఏంటి? ఇక్కడ నాకు BL కాబట్టి సో 2j sin BL డివైడెడ్ బై సో ఇప్పుడు రెండింటిని ప్లస్ చేస్తే ఈ j టర్మ్స్ రెండు పోతాయి, అప్పుడు cos తీటా మిగులుతుంది. సో అంటే 2 cos తీటా అంటే ఏంటి? ఇక్కడ నాకు BL. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు Z0 ఇంటూ j ఇంటూ sin BL బై cos BL అంటే tan BL. సో అంటే సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు j ఇంటూ Z0 ఇంటూ tan బీటా L అన్నమాట. సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి ZSC వాల్యూ వచ్చేసి j ఇంటూ Z0 ఇంటూ tan బీటా L అన్నమాట. సో ఇది ZSC కి. సో ZSC అయిపోయింది కదా. సో ఇప్పుడు ZOC క్యాలిక్యులేట్ చేద్దాం. సో ZOC ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? Z0 ఇంటూ cot h PL.
సో ఇప్పుడు కాట్ హెచ్పిఎల్ అని చెప్పం కదా, సో కాట్ హెచ్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఎక్స్ అది కదా, సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో కాట్ హెచ్ ఎక్స్ ప్లేస్ లో పిఎల్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అంటే ఈ పవర్ పిఎల్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎల్. సో దీనికి డివైడెడ్ బై ఈ పవర్ పిఎల్ మైనస్ ఈ పవర్ మైనస్ పిఎల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు పి అంటే ఏం తెలుసు, పి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా. సో అందులో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి 0 ప్లస్ జే బీటా అవుతుంది. సో అంటే పి ప్లేస్ లో జే బీటా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్ ఇంటూ ఈ పవర్ బీటా జే బీటా ఎల్, పి అంటే జే బీటా కాబట్టి, సో ప్లస్ ఈ పవర్ మైనస్ జే బీటా ఎల్ డివైడెడ్ బై ఈ పవర్ జే బీటా ఎల్ మైనస్ ఈ పవర్ మైనస్ జే బీటా ఎల్. సో ఇప్పుడు ఈ పవర్ జే తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే తీటా అంటే ఈ రెండింటిని యాడ్ చేసాను. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసుకుంటే ఈ రెండు పోతాయి కాబట్టి సో 2 cos తీటా మిగులుతుంది. సో జెడ్ నాట్ ఇంటూ 2 cos తీటా. సో తీటా అంటే ఏంటి ఇక్కడ, తీటా అంటే బీటా ఎల్ ఇక్కడ. సో కంపేర్ చేసుకోండి దానికి దీనికి. సో తీటా ఎల్ అంటే సో తీటా అంటే బీటా ఎల్ కాబట్టి ఇక్కడ బీటా ఎల్ రాసుకున్నాం. సో నెక్స్ట్ ఈ పవర్ జే తీటా మైనస్ ఈ పవర్ మైనస్ జీ థీటా అంటే ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏం మిగులుతుందంటే 2j సైన్ బీటా ఎల్ మిగులుతుంది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో డినామినేటర్ లో జే ఉంది కాబట్టి మనకి ఏం తెలుసు అంటే జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని చెప్పేసి తెలుసు. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నాను అంటే రెండు మైనస్లు రాసుకుంటున్నాను. సో జెడ్ నాట్ ఇంటూ ఒక మైనస్ ని పక్కన పెట్టుకుని ఒక మైనస్ ని జే స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో జే స్క్వేర్ ఇంటూ కాస్ బీటా ఎల్ డివైడెడ్ బై జే ఇంటూ సైన్ బీటా ఎల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ జే ఈ స్క్వేర్ పోతుంది. సో ఇక్కడ మైనస్ జే మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, సో మైనస్ జే జెడ్ నాట్ ఇంటూ కాస్ బీటా ఎల్ బై సైన్ బీటా ఎల్ అంటే కాట్ బీటా ఎల్. సో ఇప్పుడు ZOCకి ఫార్ములా ఏంటి, సో ZOC ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జే ఇంటూ జెడ్ నాట్ ఇంటూ కాట్ బీటా ఎల్. సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి ZOC ఏమవుతుంది, మైనస్ జే ఇంటూ జెడ్ నాట్ ఇంటూ కాట్ బీటా ఎల్ అనమాట. సో ZSC ఏమొచ్చింది ఇందాక, సో ZSC ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్ ఇంటూ టాన్ బీటా ఎల్ వచ్చింది. సో అది ZSC అవుతుంది. సో ఇది ZOC అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ZSC అండ్ ZOC ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇవి రెండు ఈక్వేషన్స్.